నమస్తే. తెలంగాణలో ఎస్ఐబిలో డిఎస్పీగా పనిచేస్తున్నటువంటి ప్రణీత్ రావు వ్యవహారంలో చాలా ఆసక్తికరమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలామంది ప్రముఖులు ఫోన్లు ట్యాప్ చేయడమే కాకుండా వారి చాటింగ్ కూడా బయటికి తీసేవాడు ఈ ప్రణీత్ రావు. చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాం. చాలామంది వ్యాపారులను వేధించాడని చెప్పి పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించినటువంటి కొంతమంది వ్యాపారులు క్యూ కడుతూనే ఉన్నారు పోలీస్ స్టేషన్కి. మాకు ఇదిగో ఈ అన్యాయం జరిగింది, ఆయన వల్ల మాకు న్యాయం చేయండి, అతను బయటకు వస్తే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి మాకు, కాబట్టి అతను జైల్లోంచి బయటికి రాకుండా చేయండి మహాప్రభు అని వేడుకుంటున్నారట. చాలా కీలకమైనటువంటి పరిణామాలే బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటిగా. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తిగా ప్రణీత్ రావు చరిత్రలో మిగిలిపోతారనే చెప్పాలి. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి ఈ వ్యవహారంలో తనకు ఎవరైతే సపోర్ట్ చేసినటువంటి ఉన్నతాధికారులు ఉన్నారో, అలాగే బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది నాయకులు ఉన్నారో వారిపై ఫోకస్ పెట్టింది విచారణ బృందం. చాలా కీలకమైనటువంటి వ్యవహారంగా దీనిపై దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. అరెస్టు సమయంలో ప్రణీత్ రావు నివాసంలో స్వాధీనపరుచుకున్నటువంటి హార్డ్ డిస్క్లు కానీ, సిమ్ కార్డులు కానీ, కొన్ని పెన్ డ్రైవ్లు కానీ, మరికొన్ని భూములకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, కోట్లాది రూపాయల విలువైనటువంటి భూములు సంపాదించాడు. ఎలా వచ్చాయి అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. అలాగే ఈ ఎస్ఐబి కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా అతనుకు ప్రత్యేకంగా ఒక 2 గదులు చేయించుకున్నాడు. ఉన్నతాధికారులు నోటీసులో ఉన్నప్పటికీ ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకనంటే ఇంటెలిజెన్స్లో చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తి అప్పట్లో ఈయన బంధువే. ఆయన కనుసనల్లోనే ఈ ప్రణీత్ రావు పనిచేశాడు. ఇప్పుడు చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది పోలీస్ వర్గాల్లో. ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంటే చాలా కీలకమైనటువంటి విభాగం ఆయా రాష్ట్రాలకు సంబంధించి. ప్రభుత్వంపై ఎవరైనా కుట్ర పన్నుతున్నారా, లేకపోతే ప్రజలు ఏ రకంగా చర్చించుకుంటున్నారు, ప్రభుత్వ పాలనపై, సర్కార్ అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలపై, ఇట్లా అన్నిటినీ వారు సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపాలి. కానీ ఈ ప్రణీత్ రావు చేసిన పని ఏంటంటే అతనికి ఇష్టం వచ్చినట్లు, అంటే పైనున్నవారు ఆదేశించారు, ఈయన చేశాడు. అరెస్టు సమయంలో విచారించినప్పుడు అదే చెప్పాడు ఆయన. నాదేముంది, అధికారులు చెప్పారు, నాయకులు చెప్పారు, నేను అలాగే చేశా ఒక అధికారిగా, వారిని కూడా విచారించండి అన్నాడు. అతను చెప్పిన దాంట్లో కూడా పాయింట్ ఉంది. ఈ రోజున ఏ రకమైనటువంటి భ్రష్టు పట్టిందంటే ప్రభుత్వ యంత్రాంగంలో కొన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్నతాధికారిగా ఉన్నటువంటి వ్యక్తి ఎలాంటి అక్రమాలు చేయాలన్నా, ఎటువంటి అవినీతికి పాల్పడమన్నా సచ్చినట్టు చేయాలి. ఆయన కాదని వ్యతిరేకిస్తే ట్రాన్స్ఫరో లేదా వేరే చర్యలు, కావాలని హింసించడం, బాధించడం, వేధించడం, ఇట్లా. సో ఇలాంటి సందర్భంలో ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు ఏకం అయ్యి ఎన్నికల సమయంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరు ఎవరిని కలుస్తున్నారు, ఈ అంశాలన్నీ సేకరించడం, గులాబీ పార్టీలో కొంతమంది ముఖ్య నేతలకు చేరవేయడం చాలా కీలకంగా మారింది. ఇప్పుడు తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్టు తర్వాత చాలా విషయాలు బయటకు వస్తున్నాయి ప్రణీత్ రావు వ్యవహారానికి సంబంధించి. ఆ మేడం కూడా కొన్ని నెంబర్లు ఇచ్చి ట్రాప్ చేయమన్నారు అనేది గతంలోనే వచ్చింది. సో ఇప్పుడు అరెస్టు సమయంలో ఆ టాపిక్ కూడా డిస్కషన్గా నడుస్తుంది. మొత్తానికి తెలంగాణలో ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఇల్లీగల్గా మార్చేశారు. ఏ రకమైనటువంటి పరిస్థితులు దాపురించాయంటే
ఆ ఇంటెలిజెన్స్ కార్యాలయంలో ఈ ప్రణీత్ రావుకి 2 రూములు, మంచి ఏసీలు, వసతులు, సౌకర్యాలు, పార్టీలు, ఇష్టారాజ్యం. ఇంటెలిజెన్స్లో ఏదైతే సమాచారాన్ని సేకరిస్తారో అదే సమాచారం వితిన్ సెకండ్స్లో ప్రణీత్ రావు నివాసానికి వెళ్ళిపోతుంది. అట్లా ఏర్పాట్లు చేసుకున్నాడు. అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఒక బాధ్యత అప్పగించారు. అరే బాబు, నువ్వు పలానా వాడి ఫోన్ నెంబరు ట్రాప్ చేయి, వాడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడని కొన్ని సెలెక్టెడ్ నెంబర్స్ ఇచ్చారు వాళ్ళు. ఇక ఈ ప్రణీత్ రావు ఇదే అదునుగా భావించి ఎవరైతే చెప్పారో వాళ్ళ ఫోన్లు కూడా ట్రాప్ చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు చాలా కీలకమైనటువంటి వ్యవహారంగా మారింది ఇది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది చెప్పారు, ఉదాహరణకు చెప్పిన వారి ఫోన్లు కూడా ట్రాప్ చేశాడు. అలాగే వ్యాపారస్తులు, మీడియా సంస్థకు సంబంధించినటువంటి యజమానులు, రియల్టర్లు, బడా వ్యాపారవేత్తలు, ఇట్లా అందరివి ఫోన్ ట్రాప్ చేయటం, దానికి సంబంధించి కొంతమందిని బెదిరించడం మొదలుపెట్టాడు. ఏదో సామెతలేగా రాజుగారి ఇంట్లో పెళ్ళికి అందరూ పాలు తీసుకురండి అంటే అందరూ పాలే తీసుకొస్తారు కదా అని అందరూ నీళ్ళే తీసుకెళ్ళారు. అట్లాగా మనకి ఎందుకులే, ఏమవుద్ది చెప్పారుగా, మొత్తం మన పరిధిలోకి తీసుకుందాం ఇంటెలిజెన్స్ వ్యవస్థని అని చెప్పి ఇన్ని రకాల అక్రమాలకు పాల్పడ్డాడు. ఎంత దారుణమైనటువంటి వ్యవహారమో మనం అర్థం చేసుకోవాలి. దీనికి సంబంధించి ఒక్క ప్రణీత్ రావుని మాత్రమే పట్టుకున్నారు. ప్రణీత్ రావు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో అరెస్ట్ సమయంలో వారి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది బాగా వినిపిస్తుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కొంతమంది ముఖ్యమైనటువంటి అధికారులు ఉన్నారు, అందులో మాజీ ఐపీఎస్లు ఉన్నారు. కాబట్టి ఒక రకమైనటువంటి అనుమతి తీసుకోవాలి. దానికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రౌండ్ వర్క్ అనేది చేయాలి. అంటే ప్రాథమిక సమాచారాన్ని సేకరించాలి. అరెస్ట్ అయినటువంటి నిందితుడిగా ఉన్నటువంటి ప్రణీత్ రావు చెప్పినంత మాత్రాన వెంటనే వెళ్ళిపోయి ఆయన్ని అదుపులో తీసుకోరు. ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియకు సంబంధించి విచారణ జరిపి ఆధారాలను సేకరించి తదుపరి చర్యలు వారి పరిధిలో ఎంతవరకు ఉంటుందో అంతవరకు తీసుకుంటారు అనుమతితో. సో ఇలాంటి సందర్భంలో ప్రణీత్ రావు ఆగడాలు కానీ అక్రమాలు కానీ ఒక్కొక్కటిగానే బయటపడుతున్నాయి. ఎంతోమందిని బెదిరించడం, వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేయటం, హైదరాబాద్, రంగారెడ్డి ఈ పరిసర ప్రాంతాల్లో కోట్లాది రూపాయల విలువైనటువంటి భూములు ఎలా సంపాదించాడు? ఆయనకు ఒక గ్యాంగ్, 30 మంది అధికార బృందం. ఆయనే ఆ డిపార్ట్మెంట్కి హెడ్, డిఎస్పీగా. మిగిలిన వాళ్ళు సిఐలు, ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్. విచిత్రం ఏంటంటే అందరూ కూడా ఒకటే సామాజిక వర్గానికి సంబంధించిన వారు. చూడండి, అంటే ఏ రకమైనటువంటి పక్కా ప్రణాళికతో ఉన్నారనేది ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు వారిని కూడా విచారిస్తున్నారు. ఎవరైతే ప్రణీత్ రావు టీంలో ఉన్నారో వారందరినీ విచారిస్తున్నారు. దానికి సంబంధించి కూడా త్వరలోనే ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకోబోతుంది అనేది మనకి అధికార వర్గాల ద్వారా తెలుస్తుంది. అంటే ప్రణీత్ రావు వ్యవహారంలో రోజుకొక కొత్త అంశం తెర మీదకు వస్తుంది. ఏ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడ్డాడు, ఎలాంటి అవినీతి చేశాడు, ఏంటి అనే దాని మీద చాలా లోతుగా విచారణ చేస్తున్నారు విచారణ అధికార బృందం. చాలా కీలకమైనటువంటి అంశాలు బయటకు వస్తాయి త్వరలోనే. దీనికి సంబంధించి ఎవరిని ఎప్పుడు ఎలా అరెస్ట్ చేయాలి, అదుపులోకి తీసుకోవాలి, విచారించాలి అనే దాని మీద కూడా ఒక రకమైనటువంటి నివేదికను తయారు చేస్తుంది ఈ ఇన్వెస్టిగేషన్ టీం.